బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, కేటీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. సాయి మాధవి, ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట, నాగర్ కర్నూలులో పర్యటించున్నారు. దానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు ఇక్కడ అచ్చంపేటలో, నాగర్ కర్నూలులో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అచ్చంపేటలో లింగాల రోడ్ లో ఉన్నటువంటి బీకే ప్యాలెస్ లో స్థానిక మాజీ శాసనసభ్యులు గోల బాలరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ముందుగా అచ్చంపేటకు కేటీఆర్ గారు రానున్నారు. తర్వాత ఇక్కడ పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం నాగర్ కర్నూలులో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉండేటువంటి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ గారు పాల్గొని వీరికంతా కూడా పార్లమెంట్ ఎన్నికల గురించి, తర్వాత పార్టీ గురించి దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటు గువ్వల బాలరాజు, అటు నాగర్ కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి ఉన్నారు. దీనికి సంబంధించి గ్రామాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి సభాస్థలికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో మా నాయకుడు కేటీఆర్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన ఏం చెప్తారు, తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, తర్వాత వ్యూహం ఎట్లా ఉండబోతుంది, అవన్నీ కూడా అంశాలు కూలంకుషంగా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఆ మాటలన్నింటినీ విని తూచా తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని ఎన్నికల్లో ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం దిశానిర్దేశం చేయడానికి వస్తున్నటువంటి కేటీఆర్ గారి సభలో పాల్గొనాలి, ఆయన చెప్పినటువంటి మాటలు వినాలి. కాబట్టి దానికి అందరూ కూడా ఇప్పటికే తమ వాహనాల్లో స్వచ్ఛందంగా గ్రామాల నుంచి కూడా ఇటు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి కూడా నాయకులు, తర్వాత కార్యకర్తలు తరలి వస్తా ఉన్నారు. నాగర్ కర్నూలు సంబంధించి మధ్యాహ్నం ఉంటుంది. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసినటువంటి సభాస్థలికి ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందే ఈ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వీటిపైన ఈ సమావేశాలకు సంబంధించి, ఈ విస్తృత స్థాయి సమావేశాలకు సంబంధించి ఎన్నో ఇక్కడ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పటికే కార్యకర్తలు బూత్ కమిటీలను, తర్వాత అన్ని విభాగాల్లో ఉండేటువంటి కార్యకర్తలు, తర్వాత నాయకులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో ఈ సభను సక్సెస్ చేయాలి. కేటీఆర్ గారు చెప్పేటువంటి విషయాలను అందరికీ చేరవేయాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ స్థాయిలో మంచి మెజారిటీ వాళ్ళన్నదే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ రోజు నాగర్ కర్నూలు, అచ్చంపేట కేటీఆర్ గారు మరి కొద్ది సేపట్లో పర్యటన ప్రారంభం అవుతుంది. ఈ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ఇప్పటికే సన్నాహకంగా ఇక్కడికి చాలా మంది నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా కేటీఆర్ గారు ముందుగా అచ్చంపేట రానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానంతరం నాగర్ కర్నూలు జరిగే దాంట్లో కూడా పాల్గొని ఈ నేతలకు, కార్యకర్తలకు అందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. సాయి మాధవి. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.